హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ముందుగా మన గురు జగద్గురు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో మనం ఇక్కడ చూస్తున్నాం ఫ్రెండ్స్. పత్రిజీ ధ్యాన మహాయాగానికి పనులు ప్రారంభం ఫ్రెండ్స్. అంటే మనకి డిసెంబర్లో 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరగబోయే పత్రిజీ ధ్యాన మహాయాగానికి పనులు ప్రారంభమయ్యాయి ఫ్రెండ్స్. కర్తాల్లో మనకి అంటే ఉండడానికి అకామిడేషన్ కానీ, షెడ్యూల్ కానీ, స్టేజ్ కానీ అన్ని అవసరమే కదా మన ప్రోగ్రామ్ చేసుకోవడానికి. ఆ ప్రోగ్రామ్ చేసుకోవడానికి పనులు నవంబర్ 11న 2025న పత్రిజీ గారి జన్మదినోత్సవం సందర్భంగా మనం ఆ రోజు ప్రారంభించడం జరిగింది ఫ్రెండ్స్. ఎంతో అద్భుతంగా ప్రారంభించాం. ఇది వచ్చేసి మనం సత్యం అకామిడేషన్ దగ్గర అంటే పెయిడ్ అకామిడేషన్ ఉంటుంది, అక్కడ ప్రారంభించడం జరిగింది. టెంకాయ కొట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా వీడియోని చూడండి ఫ్రెండ్స్. మన వీడియోలు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఛానల్ వచ్చేసి మనకి అహింస గురించి ఉంటుంది ఫ్రెండ్స్. ధ్యానం యొక్క అనుభవాల గురించి మాత్రమే ఉంటుంది. ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్, మీకు నచ్చితే చేయండి, నో బలవంతం ఫ్రెండ్స్. మనం చూస్తున్నాం ఫ్రెండ్స్, ఇక్కడ లక్ష్మీ మేడం గారు అక్కడ టెంకాయ కొట్టడానికి సిద్ధం చేస్తున్నారు. అక్కడ మనకి పత్రిజీ గారు ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఆ జ్ఞానంలో మనం అద్భుతంగా చదివి జ్ఞానాన్ని మన జీవితంలో పాటిస్తే మన జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది ఫ్రెండ్స్. మనం ఏంటంటే వింటున్నాము, మర్చిపోతున్నాం, అయిపోతుంది ఫ్రెండ్స్. కానీ దాన్ని మనం ఎరుకలో ఉండి దాన్ని మన నిజ జీవితంలో దాన్ని పెట్టుకోగలగాలి ఫ్రెండ్స్. అబ్బా ఏదైనా కానీ మనకి నిజ జీవితంలోకి రావాలి ఏదైనా కానీ. అందులో భాగంగా పత్రిసారి ఏంటంటే ఎప్పుడు చెప్పేవాళ్ళు కూర్చోవాలి అనేసి. ఆ కూర్చోవడం నేర్చుకుంటే మనకి మన ప్రశ్నలన్నీ మన లోపలే ఆన్సర్స్ అన్ని రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. గ్రాండ్ సక్సెస్ కావాలి మన ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ లక్ష్మీ మేడం లక్ష్మి అంతా లక్ష్మీ ధ్యాన మహాయాగం మనకి పత్రిజీ సార్ ఒకటే చెప్పేవాళ్ళు, ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని, ధ్యానం సకల సమస్యల పరిష్కారిణి ఫ్రెండ్స్. ధ్యానం చేస్తే సాధ్యం కానిదంటూ ఏదీ లేదు ఫ్రెండ్స్. ధ్యానం మనం ఒక్క 41 days రెగ్యులర్ గా చేసామంటే మన లోపల ఎంతో మార్పు వస్తుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోని ఈ వీడియోని చూస్తున్నట్టయితే ఒక 41 మీ జీవితానికి పునాది వేసుకోండి ఫ్రెండ్స్. ధ్యానంతో చిన్న తలకాయ నొప్పి నుంచి పెద్ద క్యాన్సర్ వరకు తగ్గించుకునే శక్తి ధ్యానానికి ఉంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ధ్యానం చేయండి, ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి. ఎందుకంటే ఫ్రెండ్స్ మేము చెప్పేది ఏంటంటే మేము ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాం కాబట్టి ఇలా ఉన్నాము అంటే అది ధ్యానమే కారణం ఫ్రెండ్స్. మీరు కూడా ఆనందంగా జీవించాలనేసి మాత్రమే ఫ్రెండ్స్, మీరు హ్యాపీగా ఉండాలి ఉద్దేశంతో మాత్రమే చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఎంతమంది ధ్యానం చేస్తున్నారో ఒక్కసారి మీ అనుభవాల్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఫ్రెండ్స్ ఎంతో మంది ధ్యానం చేయని వాళ్ళు కూడా మన వీడియోలు చూస్తుంటారు. వాళ్ళకి మీ అనుభవాన్ని చదివి వాళ్ళు కూడా ధ్యానం చేసే అవకాశం ఉంటుంది అని మాత్రమే అడగడం జరుగుతుంది. అది చెప్పావు కదా, అందుకే పట్టుకున్నాడు. జగన్ సార్ పోయేటప్పుడు ఎడ్జిలో కొడితే అయిపోతుంది సార్, మండే తిరగొట్టాలి.
ఇది ప్రారంభోత్సవం పనులు వర్క్స్ స్టార్ట్స్ టుడే पिरामिड महायाग का वर्क्स ये प्लेस है उसके नीचे भी होता अब प्रारंभ हो रहा है 40 days डे नाइट पूरा वर्क कंप्लीट करना अर्जुन गाరు కొట్టండి ये सत्यम ना अकोमोडेशन यहाँ से स्टार्ट करेंगे ईस्ट अंदर अकड़े ईस्ट प्रिया इटड़ा నించోనా పెట్టండి అందరూ అమ్మ అందరూ ఇటండి అమ్మ అందరూ ఇటండి ఫోటో తీసుకుంటారు మైక్ తెచ్చావా ఒకసారి అక్కడ మాట్లాడదాం అక్కడ మాట్లాడుతున్నాం ఆడ మెయిన్ ప్రోగ్రామ్ ఈశ్వర్ పత్రిజీ ధ్యాన మహాయాగానికి ధ్యాన మహాయాగానికి బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి పత్రిజీ శక్తి స్థల్ కి పత్రిజీ శక్తి స్థల్ కి ధ్యాన మహాయాగానికి సత్య ఫౌండేషన్ కి మనం ఇక్కడ చూస్తున్నాం ఫ్రెండ్స్ పత్రిజీ శక్తి స్థల్ స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్. మనకి ఇది పత్రిజీ శక్తి స్థల్ ఫ్రెండ్స్. పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ బెలూన్స్ కట్టడం జరిగింది, అంటే డెకరేషన్ లాగా చేయడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంతో అద్భుతంగా ఎనర్జీస్ ఉంటాయి ఇక్కడ మనకి. నాకైతే చాలా హ్యాపీ ఫ్రెండ్స్. పత్రిజీ గారితో నేను ఎన్నో అనుభూతులని సేకరించుకోవడం జరిగింది. సార్తో ఎన్నో రాత్రులు పగళ్ళు అద్భుతంగా స్పెండ్ చేశాను సార్ తోటి అయితే నేను. అలానే అసలు సార్ మా ఊరికి రావడం జరిగింది పత్రిజీ గారు, మా పిరమిడ్ ఓపెనింగ్ కి కూడా. అది కూడా స్కూటీ మీద రావడం జరిగింది ఫ్రెండ్స్. ఒక 100 కిలోమీటర్లు స్కూటీ మీద వచ్చి ఆ పిరమిడ్ ఓపెన్ చేయడం జరిగింది. మా ఊర్లో ఉన్న శ్రీ సదానంద యోగి పిరమిడ్ ధ్యాన మందిరం. మాది వచ్చేసి కర్నూలు డిస్టిక్, నంద్యాల పక్కన చిన్న పల్లెటూరు ఫ్రెండ్స్, కరిమెద్దల. చెప్పినటువంటి నో జడ్జిమెంట్ నో కామెంట్ నో కంప్లైంట్ అనే కాన్సెప్ట్ మీద మనము అట్లీస్ట్ ఈ రోజు నో కంప్లైంట్ మీద మనం అంతా ప్రాక్టీస్ చేద్దాం ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్. ఇప్పుడు వచ్చేసి మనం చూస్తున్నాం ఫ్రెండ్స్ సరస్వతి సభా ప్రాంగణం దగ్గర చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇది మనకి మెయిన్ సభా ప్రాంగణం. ఇక్కడ వచ్చేసి ఎంతో లక్షల మంది ధ్యానంలో కూర్చొని మార్నింగ్ మెడిటేషన్ చేస్తారు. ఇక్కడ చాలా అద్భుతమైన ఎనర్జీస్ ఉంటాయి ఫ్రెండ్స్. మార్నింగ్ పూట అసలు మనం అఖండ ధ్యానం చేస్తాం మార్నింగ్ 5 to 8. చాలా అద్భుతం. ప్రతి ఒక్కరు ఎవరు ఎక్కడ వచ్చినా కానీ మన ఈ ధ్యానానికి అటెండ్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. నేనైతే గనక కంపల్సరీగా ఈ ధ్యానం కోసం మాత్రమే నేను ప్రతిరోజు నైట్ రావడం జరుగుతుంది ఆఫీస్ నుంచి. మళ్ళీ మార్నింగ్ ధ్యానం అయిపోగానే ఆఫీస్కి వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. నేనైతే ఈ 11 రోజులు కూడా ఇక్కడే ఉండేసి మార్నింగ్ అండ్ నైట్ అప్ అండ్ డౌన్ చేయడం జరుగుతుంది ఆఫీస్కి డైరెక్ట్ గా. మా ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్ లో ఉంటుంది. నేను ప్రతిరోజు కూడా అప్ అండ్ డౌన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే అంత ఇష్టం అనేసి ఫ్రెండ్స్ నాకు. మీరు ఏది తప్పుగా తీసుకోవద్దు. ధ్యానం అంత అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా వచ్చి చేయండి, మీరే చెప్తారు ఫ్రెండ్స్. ఒక్కసారి అవును చాలా అద్భుతంగా ఉంది. అన్ని వేల మందితో ధ్యానం అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతిసారి చెప్తూనే ఉండేవారు మనకి గ్రూప్ మెడిటేషన్స్ లో 3 ఎక్కువ శక్తి అనేసి. అలా మనం గ్రూప్ లో ధ్యానం చేయడం ద్వారా ఎక్కువ ఎనర్జీ. అలాగే ఫ్రెండ్స్, ముఖ్యంగా చెప్పాలంటే మనకు పత్రిజీ గారి దినోత్సవం సందర్భంగా మనకి 10/11/2025 ఉదయం 8 గంటల నుంచి మరుసటి రోజు సార్ బర్త్డే రోజు 11/11/2025 ఉదయం 8 గంటల వరకు 24 గంటలు అఖండ ధ్యానం చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎంతో అద్భుతంగా 2000 మంది దాకా పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత మనకి ఇక్కడ భూమి పూజ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, అది గమనించండి.
जय बोलो ब्रह्मर्षि पत्री जी महाराज की जय। ऑफिशियली आ गए थोड़ा अरे बड़ा बजट दिया दे पत्री जी शक्ति स्थल के जय जय సంకల్పించుకుని కూర్చుని ఉన్నవారు ధ్యానం ప్రతి స్త్రీకి పురుషుడికి బాలుడికి బాలికకు వృద్ధు
నిన్న లక్ష్మీ మేడం బర్త్డే అయింది. నిన్న ఆవిడ మౌనంలో సెలబ్రేట్ చేసుకోలేదు కాబట్టి సెలబ్రేట్ చేసుకుంటారు. లక్ష్మీ మేడం బర్త్డే సెలబ్రేషన్స్ 10th బర్త్డే 11th చేసుకుంటారు మేడం. మనందరికి కేక్ ఇంకా ఎక్కువ కావాలి. లేదు ఇక్కడ पत्रीजी महाराज की जय, 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 महाराज जय, पत्रीजी महाराज की जय, पत्रीजी महाराज की जय, पत्रीजी महाराज की साकार जगत की साकार जगत की ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా పత్రిజాన్ని ప్రేమించే వాళ్ళు, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ కి సంబంధించిన వాళ్ళు, ధ్యాన మహాయాగం టీము అంటే ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా పత్రిజ టీము, ధ్యాన మహాయాగం టీము, పిఎస్ఎస్ మూవ్మెంట్ అంతా కూడా ధ్యాన మహాయాగం టీము. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కలిసి చేస్తేనే మనం యాగం చేసుకోగలుగుతున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, హైదరాబాద్ ట్రస్ట్ ఓన్లీ కస్టోడియన్స్ మాత్రమే, మీ అందరి సహాయ సహకారాలతో మాత్రమే ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి 40 రోజుల పాటు మనమంతా కూడా తన్ మన్ ధన్తో సేకరించి ఇక్కడ డిసెంబర్ 21 నుంచి 31 వరకు అద్భుతంగా కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. ఇంకొక 5 నిమిషాల్లో జ్యోతిని మనం ప్రారంభించుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇంటికి దగ్గరికి వచ్చే విధంగా ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చి, ఒక టెక్నిక్ తీసుకొచ్చి మన అందరినీ స్పిరిచువల్గా ఎలివేట్ చేశారు. ఈ అవతరణ రోజు 78 years బ్యాక్ జరిగింది. ఈరోజు ఆయన మన మధ్య లేకపోయినా జయంతిలను జరుపుకుంటున్నాము. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా పత్రి గారి మీద ఎంతో అభిమానం, ఎంతో ప్రేమతో వచ్చారు. చాలా సంతోషం. అట్లాగే రేపు జరిగే ధ్యాన మహాయాగానికి కూడా 21 డిసెంబర్ నుంచి 31 దాకా అందరం కూడా ప్రతి పిరమిడ్ మాస్టర్ ఎవరైతే పత్రి గారిని చూశారో, ఎవరైతే పత్రి గారి వేణునాథంతో ధ్యానం చేశారో, ఎవరైతే పత్రి గారి ద్వారా అనేక డిస్కోర్సెస్ అండ్ కొటేషన్స్ ఏది మన జీవితాన్ని ప్రభావితం చేసేటువంటి అని విన్నారో అందరూ కూడా తప్పకుండా రావాలి. అంతేగాని పత్రికతో 2 ముట్టికెళ్తున్నాడు ప్రత్యేకంగా రావాలి. ఎందుకంటే మా కర్మ వదిలిపోయింది అనుకునేవాడు. తప్పకుండా రావాలి వాళ్ళంతా కూడా. ఈ రేపు పొద్దున జరిగే ధ్యాన మహాయాగము మన పిరమిడ్ మాస్టర్స్ యొక్క అనేక సంవత్సరానికి ఒకసారి మనం పండుగ చేసుకుంటున్నాం. మనం మన ఇంటికి వచ్చిన పత్రి గారి ఇల్లు ఇది ట్రస్ట్ కాదు, పత్రి గారి ఇల్లు. తప్పకుండా రావాలి ఇక్కడికి. పిరమిడ్ మాస్టర్ తప్పకుండా రావాలి. దయచేసి రండి, చక్కగా సెలబ్రేట్ చేసుకుందాం. చక్కగా మనం మన యొక్క పురోగమనాన్ని, మన స్పిరిచువల్ ఎలివేషన్ పంచుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ శుభ సందర్భంలో మరొకసారి మీ అందరికీ ఇప్పుడు మనం జరుపుకునే ధ్యాన మహాయాగం నంబర్ 4 ఈ జ్యోతిరత్న ద్వారా జ్యోతి రూపంలో ద్వారా తెలంగాణ, ఆంధ్ర మొత్తం ప్రతి మారుమూల పల్లెలకు సహా ఎక్కడ తిరిగినటువంటి సుమారు 11,000 కిలోమీటర్లు మనము ఉంటే మీకు ఇంటిమేషన్ రాగానే టైం టు టైము వచ్చేసి ఆ జ్యోతి రూపంలో ఉన్న పత్రిజీ గారిని దర్శించుకొని మళ్ళీ సమయాల ప్రకారం ఇంకో పాయింట్ కూడా పోవాలి కాబట్టేసి మీరు టైం మెయింటైన్ చేయాలని కోరుతున్నాం. దానిలో పోయినసారి కొంచెం ప్రాబ్లం వచ్చింది టైం మెయింటైన్ లేక, ఈసారి మాత్రం టైం మెయింటైన్ చేయండి. మనకు అద్భుతమైన సీనియర్ మాస్టర్ రాజశేఖర్ గారు ఉన్నారు, వారే పర్యవేక్షణ చేస్తారు. మొత్తం ఓన్లైన్ స్టోర్ ఇన్ఛార్జ్ మీరే సార్. నేనేం జోక్యం చేస్తున్నాను, మీరు అన్నింటిలో సమాచారాన్ని మాత్రం రోజు గ్రూపులలో వాట్సాప్లో పెడుతుంటాను. ఓకే.
స్వభావం అది. అందుకంటే ముఖ్యంగా అత్యంత ఆధ్యాత్మిక ప్రయాణంలో మొదటి నుంచి ఉన్న సన్నిహితుడు మిత్రుడు సార్ ద్వారకనాథ్ గారికి ఉన్నారు. వారి యొక్క మెసేజ్ ఆన్ దిస్ అకేషన్ పత్రిజీస్ అవతరణ ఒక ఇస్లీ అవతారు On this occasion, let me congratulate all the people who are on this day here at this program, especially Patriji's birthday, which happens to be November 11th. I'm very happy to be here. Also, he was a mentor back in 1988, when this organization was a very small one, and hardly any people were there. So because of him, I have come from meditation. And today, as you see, the organization of ఇది మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర మనకి పత్రిజీ శక్తి స్థలం నుంచి ప్రారంభమైంది ఫ్రెండ్స్. ఈ రథయాత్ర కరెక్ట్ గా 41 days పాటు ఏపీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న సెంటర్లలో మనకి జ్యోతి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరైతే ఉన్నారో మెయిన్ సెంటర్స్ లో వాళ్ళు లిస్ట్ ఇస్తారు, ఎక్కడికి ఎప్పుడెప్పుడు వస్తుంది ఏ సెంటర్ కి అనేసి. ఆ లిస్ట్ లో ఉన్న ప్రకారంగా పక్కన ఉన్న వాళ్ళు మా ఇంటికి అనుకోకుండా వాళ్ళు ఏదైతే సెంటర్ ఇచ్చారో అక్కడికే వెళ్ళి మనం ఆ జ్యోతిని దర్శిద్దాం ఫ్రెండ్స్.
ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరు ఏంటంటే మా ఇంటికి రాలేదు అంటారు. అట్లా కాకుండా మనం ఎక్కడికైతే జ్యోతి వచ్చిందో అక్కడికే వెళ్దాం, ఆ జ్యోతిలో పత్రిజ్ సార్ని చూసుకుందాం ఫ్రెండ్స్. మనకి ధ్యానమా చక్రానికి పత్రిజ్ గారు ఎలా అయితే వచ్చేవారో అదే విధంగా పత్రిజీ జ్యోతి రథయాత్ర కూడా రావడం జరుగుతుంది. పత్రిజ్ గారిని ఎలా అయితే చూసుకుంటారో ఆ దానిలో భాగంగా ఈ జ్యోతిని కూడా మనం చూసుకుందాం ఫ్రెండ్స్. పత్రిజ్ జ్యోతి రథయాత్రకి జై. పత్రిజీ చైతన్య జ్యోతికి, పత్రిజీ చైతన్య జ్యోతికి, పత్రిజీ శక్తి స్థలకి, పత్రిజీ శక్తి స్థలకి, మహేశ్వర మహాపిరమిడికి, మహేశ్వర మహాపిరమిడికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూసినట్టు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. ధ్యానం చేయండి, ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంకా నచ్చిందని మీకు ఏ అనిపిస్తుంది కామెంట్ చేయండి. కొత్త వాళ్ళకి మీ వీడియోస్, మీ కామెంట్స్ ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ పత్రిజ్ సార్ నాకు ఇంతటి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.